ఇప్పుడు మొన్న ఒక రెక్టమ్ క్యాన్సర్ అని నా దగ్గరికి వచ్చారు పేషెంట్. సర్జరీ చేశారు. రెక్టమ్ క్యాన్సర్ 37 ఏళ్ళు అతనికి. మొత్తం ఆ ముడ్డంతా పీకేసేసి కంప్లీట్ ఒక సంచి ఏసి ఈడ పెట్టారు పైపేసి. బాగానే ఉంది. సరే అతను మోషన్ బ్యాగ్ అతనే వేసి తిరగడం దుర్భరమైన పరిస్థితి. సరే క్యాన్సర్ తగ్గితే అనుకోవచ్చు. 2 నెలల్లో ఆ ప్లేస్‌తో కాకుండా ఇంకో 4 ప్లేసులకి వచ్చింది. హ్మ్. మన యూకే నుంచి ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. పాపం ఆమె చాలా ఆశతో వచ్చారు. యూకే సిటిజన్సే. కానీ నేను కూడా ఏం చేయలేని పరిస్థితి. ఏం చేశారు? పేగుల్లో వచ్చిందని ఇక్కడ డియోడినం దగ్గర నుంచి చిన్న పేగులు, పెద్ద పేగులు, పొట్ట మొత్తం పీకి పారేశారు. మిగిలిన కిడ్నీలు ఎవరై ఉంటే వాటికి 2 నెలల్లో వచ్చేసింది. ఇది ప్రతి ఒక్క కేసులో అందరికీ ప్రతి ఆంకాలజిస్ట్‌కి క్యాన్సర్ సబ్జెక్ట్ ఉన్న ప్రతి వాడికి తెలిసిన విషయమే. ఆళ్ళకొచ్చిన కేసులన్నీ రిపీట్ అవుతాయి. అందుకే చూడండి మీకు తగ్గుతుందంటే తగ్గచ్చండి. చెప్పలేమండి అంటారు తప్ప తగ్గుతుంది ఎందుకు పనిచేయదు? ఎందుకు ఒక మందు శారిడాన్ వేస్తే 100 మందికి తలనొప్పి 5 నిమిషాలు అటు ఇటు తగ్గినప్పుడు, ఒక ఎల్డోపర్ లాంటి మోషన్ సాపి టాబ్లెట్ వేస్తే 100 మందికి 5 నిమిషాలు అటు ఇటుగా ఫలితం చూపించినప్పుడు, ఎందుకు కొంతమంది మీద పనిచేసి మిగిలిన పని చేయట్లేదు? అలా పని చేయట్లేదంటే ఎవరికీ పని చేయట్లేదుగా. ఎక్కడన్నా 100 మంది ఉంటే 50 మందికి పని చేసి 50 మందికి అసలు పని చేయకపోతే ఎక్కడ ఉంటుందా? ఉండదు. వాళ్ళు సిమ్టమ్ అదేంటో ఇది ప్రోటోకాల్ అంటున్నారు తప్పు. ప్రోటోకాల్ తగ్గిచ్చేదిగా ఉండాలి. ఇప్పుడు వెనకో డాక్టర్ ఉన్నాడంట, రాగానే ఫ్యాంట్ది అంటాడంట. ఏంటంటే పిర్ర మీద అట్లగారు కలిసి వాత పెట్టాలంటాడంట. ఏంటి సార్ అట్లా వాత పెడితే ఏమైనా తగ్గుతుందని జబ్బు అంటే లేదు ఇది నా ప్రోటోకాల్ అంటాడంట. నా గుర్తు కోసం ఉంటుందని. ఈడు ప్రోటోకాల్ కోసం మనం ఎందుకు వాత పెట్టించుకుంటాం? నీ ప్రోటోకాల్ తగ్గేదా తగ్గించిందా? సింపుల్. తగ్గేటట్టు ఇంతమంది ఎందుకు చనిపోయారు? సోనాలి బెంద్రేని బతికించి నువ్వు రామోజీ గారి అబ్బాయిని ఎందుకు చంపేశావు? చెప్పు ఆన్సరు. ఆయన ఎందుకు చంపేశావు? స్టీవ్ జాబ్స్ని ఎందుకు కోల్పోయాం? వీళ్ళు చేయించుకోలేదు వేరే విషయం. ఇంతమందిని ఎందుకు కోల్పోయాం? సెలబ్రిటీలు ఎందుకు కోల్పోయాం? మా గురుగారి దగ్గర నుంచి అందరం ఎందుకు కోల్పోయాం? నీ దగ్గర ఫలితం ఉంటే మేనేజ్ ఏంటి? మేనేజ్ ఎక్కడ చేస్తున్నారు మీరు? మేనేజ్ కంట్రోల్ ఏంటి కంట్రోల్? డయాబెటీస్ కాళ్ళు పోయేవాడు అందరూ కంట్రోల్ మందులు వేసుకోలేదా?